మనలో ఉన్న రోగం బయటికి పోతే మనం ఎలా ఉంటాం? హ్యాపీగా ఉంటాం. అవునా కదా? చాలా హ్యాపీగా ఉంటాం. అమ్మయ్య తీసేశారండి, ఆపరేషన్ చేసైనా పర్లేదు, ఏం చేశారు? తీసేశారు, ఈ రోజుతో దరిద్రం వదిలిపోయింది, ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను. అదే కేటగిరీలో, అదే కొలమానంలో ఆలోచన చేయండి. మీలో ఉన్న చీకటి ఏం చేయాలి? తీసేయాలి. లోపల ఏమి నింపాలి? వెలుగు నింపాలి. మీరు ఆశీర్వదింపబడిన వారు, మీ కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబం. నిజంగా లోపల వెలుగు ఉంటే ఆ భ్రష్టుడు అక్కడ అమ్మాయిని చంపేస్తాడా? ఇక్కడే ప్రసాదిత్య మాల్ దగ్గర భ్రష్టుడు చంపేస్తాడు అమ్మాయిని. ఆ రోజు మీలో, నాలో, మనలో ఎవరైనా ఉన్నా కూడా వాడు చేసే పని అదే. వాడు తొక్కించాలనుకున్నప్పుడు ఒకరా ఇద్దరా ముగ్గురా చూడ్డు, తొక్కించుకుని వెళ్ళిపోతాడు అంతే. అదొక రకమైన గర్వాంధకారం, అంధత్వం. అది గర్వంతో కూడుకున్న అంధత్వం. మనిషి ప్రాణానికి విలువనివ్వకుండా నీచమైన ప్రవృత్తి, పశు ప్రవృత్తి అంటారు దాన్ని. పశు ప్రవృత్తి, మృగ ప్రవృత్తి. అక్కడ ఎంతోమంది తిరుగుతున్నారు రోడ్ల వెంట ఇప్పుడు. ఇదే రాజమండ్రి పట్టణంలో నిర్భయంగా, నిశ్చింతగా చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు తిరుగుతున్నారు హ్యాపీగా. ఈ పిచ్చోళ్ళు ఎక్కువైపోతే ఏమవుతుంది? ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు కారు తోలేసి మనుషులు ఏమైనా నిమ్మకాయలు అనుకుంటున్నారు తొక్కుంటూ పోవడానికి. అలా తొక్కుంటూ పోతే ఇంకొంటుందా సొసైటీ? ఏం సొసైటీలో బతుకుతున్నాం మనం? ఎవడ కోపాన్ని ఆడు ప్రదర్శించేసి, ఎవడికొచ్చినంత దానికి ఆడు ఫ్రస్ట్రేషన్తో ఏది పడితే తొక్కుంటూ వెళ్ళిపోవడానికి ఆడబ్బ సొత్తా ఇదేమైనా? ఎవడబ్బ సొత్తు ఇది? ఇది మనది, మనందరిది. వాళ్ళ ఈగోలు వాళ్ళకి ఏమైనా ఉంటే, అంటే ఆ మద్యం మత్తు లేదా డబ్బు మత్తు, ఆ గర్వంతో, అజ్ఞానంతో, చీకటితో నిండిపోయిన హృదయం ఎవరి మీద ఎలా పడుతుందో కూడా తెలియదు. ఇంకది ఆ గర్వం అనచాలి, ఆ గర్వం అనగాలి. అప్పుడు కానీ తెలియదు, ప్రాణం విలువ తెలియదు. చచ్చిపోయింది ఆ అమ్మాయి, ప్రాణాలతో పోరాడి ఈరోజే. భవిష్యత్తులో ఒక మంచి వైద్యురాలిగా నిలబడాల్సినటువంటి అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన ఒక అమ్మాయి, ఒక వ్యక్తికి ఉన్న గర్వం వల్ల, అతని హృదయంలో ఉన్న అంధకారం వల్ల మన పక్కనే రోడ్డు మీద నలిగిపోయింది. ఇంకా ఈ మత్తులో తూగేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ఈ గంజాయి మత్తులు పడ్డవాళ్ళు, మద్యం మత్తులు పడ్డవాళ్ళు, ఎదుటి వాళ్ళ అప్పనంగా దోచుకు తినాలని దొంగతనాలకు అలవాటుపడుతున్న వాళ్ళు, ఆడవాళ్ళ మెడల్లో చైన్లు లాక్కుపోయి చైన్ స్నాచింగ్లకు అలవాటుపడుతున్న వాళ్ళు, ఇలాంటి నీచులు ఎంతమంది ఉన్నారో. ఇంకా దేనివల్ల అలా అవుతున్నారు? హృదయంలో చీకటి పేరుకుపోయింది. ఆ హృదయంలో చీకటి పేరుకుపోతే అలానే ఉంటుంది. ఆ గర్వం తలకెక్కకుండా ఉండాలంటే ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు. ఊరికే చిన్న చిన్న సెక్షన్లు వేసి వదిలేస్తే ఎవడ మారడు. రేపు ఇంకొకటి ఎక్కిచ్చేస్తాడు ఇలాగా. అప్పుడప్పుడు చూడండి, ఇలా బైకుల మీద వెళ్తుంటారు కొంతమంది కుర్రాళ్ళు. అలా వేగం చూసారు ఎలా ఉంటుందో? ఇక్కడ కూర్చున్న మనకు భయం వేస్తుంది ఆ సౌండ్కి. తూరేగలాగా వెళ్ళిపోతాడు అంతే. ఒరే బాబు, నువ్వు పోతే పోయావు, దరిద్రం వదిలిపోద్ది అక్కడితో. మీ అమ్మ నాన్న 11 రోజు దినం చేసి ఊరుకుంటారు, మాకు గొడవ ఉండదు. ఆ బండి మా మీద ఎక్కించావు, మా పిల్లల మీద ఎక్కిస్తే మేమే ఆడాలి కదా. మరి అంతే కదా. ఇప్పుడు నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన పనికి మాలిన పనికి ముందు మీ అమ్మ నాన్న కూడా తీసుకెళ్ళి లోపలేయాలి. నీకు అలాంటి బైక్ కొనిచ్చేసి ఊరి మీద ఆ బోతులు వదిలేసినందుకు అంత వేగం అవసరమా? ఈ కొంచెం దూరంలో, ఈ ఇరుకుదారిలో, ఈ ట్రాఫిక్ రోడ్లో అంత వేగం ఎందుకు? చీకటి, లోపల ఏమి నిండిపోయింది? చీకటి. వారి అవివేక హృదయము అంధకారమాయను. మొన్నెవరో ఒక ఆడపిల్ల అలా వెళ్ళిపోతుంటే వెనకనే వెళ్ళి కొట్టాడంట. నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మాయి, బండి మీద వెళ్తూ ఒకడు నడుపుతున్నాడు, ఒకడు వెనక కూర్చున్నాడు, వెనకనే వెళ్ళి కొట్టాడంట. అసలు ఏంది ఇది? మీకు విషయం తెలుసా? అలా కొట్టినందుకు గాను ఆమెకు వెన్నెముక జారింది. ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? ఈ పనికిమాలిన ఎదవకు తెలియదు, సరదా కొట్టుకుంటున్నాను అనుకుంటాడు. పందిలాగుంటావు నువ్వు. ఆ అమ్మాయి వెన్నుపూస అంత బలంగా ఉండదు, అది బండి వేగంగా వెళ్తూ ఉంటుంది. స్పీడ్ పెరిగే కొలది దెబ్బ గట్టిగా తగులుద్ది, ఎముక తగిలేసి ఉంటుంది, రాడ్తో కొట్టినట్టు అయిపోద్ది, వెన్నుముక జరుగుద్ది.
ఆపరేషన్ ఎవరు చేయిస్తారు? జీవితాంతం ఆ బాధ ఎవడు భరిస్తాడు? ఆ అమ్మాయి ఏం పాపం చేసింది? నీకెందుకు ఆ పైత్యం? నీకెందుకు ఆ పోయే కాలం? ఎవడు నేర్పిస్తున్నాడు ఇలా చేయమని? ఎవడు నేర్పిస్తున్నాడు? ఎందుకు నేర్చుకుంటున్నారు? పోనీ మీ మమ్మీని అలాగే ఎవడైనా కొడితే కొట్టినోడు తట్టుకోగలడా? గొడవకి వెళ్తాడు, మా మమ్మీని కొడతావా, మా అక్కను కొడతావా, మా చెల్లిని కొడతావా అని. మరి పాప మీ అక్క లాంటిది, చెల్లి లాంటిది, అమ్మ లాంటిది కాదా? అది ఎవడు నేర్పిస్తాడు ఈ సొసైటీకి? అది కదా నేర్చుకోవాల్సింది. అది కదా తల్లిదండ్రులు కూడా నేర్పించాల్సింది ఇంట్లో కూర్చోబెట్టి. అది నేర్పించకపోతే రేపు పొద్దున్న ఈ వ్యవస్థలోనికి, ఈ రొంపిలోనికి మన పిల్లల్ని పంపగలమా? భయంతో బతుకుతున్నారు చాలామంది తల్లిదండ్రులు. రే ఆడపిల్లలకి అన్నామంటే భయానికి అన్నట్టేనా అంటున్నారు కొంతమంది. ఇలా భయంగా బతకాల్సిందేనా అంటున్నారు. అంత అంధకారంతో నిండిపోయిన హృదయాలు. వాళ్ళెవరు ఆశీర్వదింపబడిన వారు కారు. శాపగ్రస్తమైన హృదయాలు అవి, శాపగ్రస్తమైన హృదయాలు. రోజు రోజుకి చీకటి మరీ ఎక్కువైపోతుంది. చీకటి పేరుకుపోతుంది జనాల్లో. ఎంత చీకటి సంబంధులు అయిపోతున్నారో. మత్తుకు బానిసలు. ఒకప్పుడు సినిమాలు ఎలా వచ్చేవో తెలుసా? ఫ్యామిలీ అంతా కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుని సినిమాలు చూసి, ఫ్యామిలీ అంతా కూర్చొని సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకుని తోడుకోడలు మాట్లాడేసుకోవడం, అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు పోయారే అన్నయ్య తమ్ముడు అని అనేసుకోవడం, కుటుంబాల్లో కొంచెం చిన్న చిత్తగా దెబ్బలాట్లు ఉన్నా కూడా ఆ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోయి అరే ఎందుకు లేరా నీళ్ళు కలిసిపోవడం, ఇలాగ ప్రేరేపించే సినిమాలు వచ్చేవట చిన్నప్పుడు. మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళ టైంలో ఆ సినిమాలు అలా ఉండేవి. ఇప్పుడు సినిమాలో గొడ్లిప్పుకు తిరుగుతున్నారు హీరోలు హీరోయిన్లు. అలా తిరగమని నేర్పిస్తున్నారు సమాజానికి. వాళ్ళు మనకు రోల్ మోడళ్ళు, వాళ్ళకి వీళ్ళందరూ అభిమానులు. వాళ్ళకి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, కట్అవుట్లు. వాళ్ళ కోసం సోషల్ మీడియాలోను బయట గొడవలు, కొట్టుకోటాలు. వాళ్ళు ఎలా కటింగ్లు వేసుకుంటే అలా కటింగ్లు వేసుకుని, అలా బట్టలు చింపుకుని ఊరేగుతున్న దౌర్భాగ్యులు పెరిగిపోతున్నారు. అమ్మా నాన్నలకు అన్నం పెట్టరు, అమ్మా నాన్నలు పట్టించుకోరు, అమ్మా నాన్నలకి ఏమి చూడరు. కానీ ఈ సినిమా హీరోలకు మాత్రం కట్అవుట్లు కట్టి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తారు. వాళ్ళు కనీసం వీళ్ళు సత్య చూడడానికి కూడా రారు. మాట వరుసకు అంటారు అంతే. నా అభిమానులు నా ప్రాణం, నా అభిమానులే నాకు అండ, నా కొండ, నా దండ, మీ మీదో పెద్ద బండ, మీ మోకాలు మండ. ఈ కబుర్లు చెప్పి కాలం గడిపేస్తారు. అది నిజం అనుకుని ఈ అమాయకులు ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోతారు. బాగుపడవు ఇంకా జీవితాలు ఇంకంతే. ఇంత చీకట్లో మనం ఉండొచ్చా? ఇప్పుడు చెప్పండి మీరు, ఇదంతా ఆశీర్వాదమా శాపమా? ఎప్పటిదాకా నేను ఏదైతే మాట్లాడాను ఇదంతా ఆశీర్వాదమా శాపమా? శాపమే కదా. ఇప్పుడు మనసుతో ఒక మాట చెప్పుకోండి. అందులో నేను ఉండకుండా ఉన్నందుకు, అందులో నన్ను ఉంచకుండా బయటికి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. చెప్పండి గట్టిగా. నన్ను బయట తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ రొంపిలో నన్ను ఉంచకుండా బయటికి తీసుకొచ్చినందుకు, ఆ చీకట్లో నన్ను ఉంచకుండా బయటికి తీసుకొచ్చినందుకు, ఆ అజ్ఞానంలో నన్ను ఉంచకుండా బయటికి తీసుకొచ్చినందుకు, ఆ అంధకారంలో నన్ను ఉంచకుండా బయటికి తీసుకొచ్చినందుకు, ఆ వ్యసనాలలో నుండి నన్ను బయటికి తీసుకొచ్చినందుకు, ఆ మత్తులో నుండి నన్ను బయటికి తీసుకొచ్చినందుకు, ఆ వ్యభిచార కోపంలో నుండి నన్ను బయటికి తీసుకొచ్చినందుకు, ఆ చీకటి సంబంధమైన శక్తుల ప్రభావంలో నుండి నన్ను బయటికి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. దాన్ని మించిన ఆశీర్వాదం మరొకట్లేదు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము. చూడండి ఎంత మంచి మాట దైవ గ్రంథంలో వ్రాయబడిందో. 26వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన, బాబా ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. ఏమిటది? మిమ్మల్ని ఆశీర్వదించడం అటమ్మా. అది ఏమిటది? దుష్టత్వంలో నుండి మిమ్మల్ని దేవుడు బయటికి తీసుకొస్తే మిమ్మల్ని ఏం చేసినట్టు? ఆశీర్వదించినట్టు. మనకు ఆశీర్వాదం కావాలమ్మా. తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీ అందరికీ చెప్తున్నా, మనం ఎంతకాలం బ్రతుకుతాం మనకు తెలియదు. ఉన్నదాంతో ముందు హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. రేపు పొద్దున్న ఎక్కువైనా మీరు హ్యాపీగానే ఉంటారు, తక్కువైనా హ్యాపీగానే ఉంటారు. ఎందుకో తెలుసా? మీరు ఉన్నదాంతో ఏ రోజుకి ఆ రోజు హ్యాపీగా ఉండడం నేర్చుకున్నారు. అది ఎప్పుడు ఉండేది తెలుసా? చిన్నప్పుడు ఉండేది మన దగ్గర. చిన్నప్పుడు ఉండేది.
చిన్నప్పుడు ఎవరైనా టెన్షన్తో పడుకున్న దాఖలాలు ఉన్నాయా మీ జీవితంలో? వెనక్కి వెళ్ళి తిరిగి చూసుకోండి, సీడీ వెనక్కి తిప్పండి. చిన్నప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటారు, ఎలా పడుకున్నారు? ఆడుకుని వచ్చి అమ్మ అన్నం పెడితే తినేసి స్నానం చేసి శుభ్రంగా తినేసి ఆ మంచం మీదకి వెళ్ళి ఎలా పడుకున్నాం? మొద్దు నిద్రపోయాం. పొద్దున లేచేసరికి ప్రశాంతంగా, మైండ్ అంతా రిలాక్స్గా, ఉదయం ఎలా ఉండేది తెలుసా? ఫ్రెష్గా అనిపించేది మనకి. ఉదయం ఎలా అనిపించేది? ఫ్రెష్గా. ఇప్పుడు స్ట్రెస్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఉదయం లేచినప్పుడే ఎలా లేస్తున్నావు? స్ట్రెస్గా లేస్తున్నావు. అప్పుడు ఫ్రెష్గా లేచేవాళ్ళు. ముఖంలో ఫ్రెష్నెస్ ఉండేది, చూస్తూ ఉన్న వాతావరణం కూడా ఫ్రెష్గా అనిపించేది. నాకు ఎప్పటి గుర్తు, నా చిన్నప్పుడు ఒక పెద్ద వేప చెట్టు, బయట నులక మంచం, ఆరు బయట, నా మంచం నేనే బయటకు మోసుకెళ్ళిపోయి బయటపడేసి వాకిట్లో దాని మీద ఒక తలగడేసుకొని దుప్పట్లు వేసుకొని పక్కన మంచినీళ్ళు చెంబు మా అమ్మ పెడితే హాయిగా పైకి చూస్తూ చల్లటి గాలి, ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు, ఏమి లేవు, దోమలు కూడా లేవు. ఇప్పుడు మన దరిద్రం కొద్దీ దోమలు కూడా వచ్చినాయి. మనం చెడిపోయాం. అవి మిమ్మల్ని ఎందుకు వదలాలరా నీచిల్లారా? మీరు ఏమైనా దేవుని కోసం బతుకుతున్నారా దొంగలారా? మేమెందుకు వదలాలరా? మీ రక్తం పీక్కుని తాగుతామని అదవుతుంది. సో అలా ప్రశాంతంగా పడుకొని ఆకాశంలో చుక్కలు లెక్కెట్టుకుంటూ నిద్రపోయి, దొంగల భయం లేదు, ఏ భయం లేదు. పొద్దున్న లేచేసరికి 4 వేపాకులు ముఖం మీద, ఒంటి మీద పడుంటే అబ్బా ఏం ఫీల్ అది. మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ ఇంక రావు. ఇప్పుడు కూడా ఆ రోజులు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆ మనశ్శాంతిని నువ్వేం చేయవచ్చు? క్రియేట్ చేసుకోవచ్చు. నీ ఆలోచనలు మారితే నీ వాతావరణం మొత్తం ఏమైపోద్ది? మారిపోద్ది. లోపల ఉన్న చీకటి బయటికి గింటే హ్యాపీగా ఉంటావు నువ్వు. నిజమే. చచ్చిపోయే ముందు బాగా ధనవంతుడైన ఒక వ్యక్తి కాసేపట్లో ప్రాణం పోద్దనగా కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, అల్లుళ్ళు, ముని మనవళ్ళు అందరూ నిలబడి, తాత నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు అన్నారట. అప్పుడు ఆ తాత అంటున్నాడట, మీరందరూ బయటికి పోతే సచ్చి ఎప్పుడైనా ఆ మనశ్శాంతి ఎట్టుంటుందో కొంచెం చూసి సత్తానరా నాయన, అందరూ బయటకు పోండరా నాయన, ఇదేనా ఆఖరి కోరిక అన్నాడట. అంటే జీవితం మొత్తం మిమ్మల్ని చూస్తూ, ఏదేదో చేస్తూ, ఏదేదో ఆలోచిస్తూ భ్రమలో బతికేశాను. మనశ్శాంతి అనేది ఎట్టుంటుందో కూడా నాకు తెలియదు. ఇంకా సావుకు దగ్గర అయిపోయాను, కాసేపట్లో సావు పోతున్నాను. ఇంకా మళ్ళీ నా ఆఖరికి కోరికేట్రా దరిద్రులారా, ఆఖరికి పోతూ ఉంటే ఇంక మళ్ళీ నా కోరికలు ఏముంటాయి? మీరు అందరూ బయట తగలడండి ముందు. ఆ సచ్చేది ఏదో ఎలా చేస్తాను, మనశ్శాంతికి చచ్చిపోతాను అన్నాడట ఆ తాత. మన జీవితాలు కూడా అలాగైనా అయిపోతాయేమో, జాగ్రత్త పడండి. ఇప్పుడు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. అలాగే మీ మనస్సులో ఉన్న చీకటిని బయటికి తోసేయండి. తోసేసి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా ఈ రోజుకు మనశ్శాంతిగా ఉంచినందుకు నీకు స్తోత్రం, రేపు నువ్వే చూసుకో ప్రభువా, ఏనాటికి ఆనాటికి చాలు, నేను మాత్రం నా కర్తవ్యాన్ని చక్కగా నెరవేరుస్తాను, నా పని నేను చక్కగా చేస్తాను, నా బాధ్యత నేను చక్కగా నిర్వర్తిస్తాను, రేపటికి నువ్వు చేసే సాయం ఏదో చేయి. ఎందుకంటే నువ్వు మేలు చేసే దేవుడవు, ఉపకారము చేసే దేవుడవు. నీ దీవెన కొరకు నేను కనిపెడతాను తప్ప నేను ఏడవను, కన్నీరు గార్చను, దుఃఖపడను, చింతించను, లేని దాని కొరకు ఆరాటపడను, ఉన్నదాంతో ఏం పడతాను? సంతృప్తి పడతాను. అది ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క లక్షణం. అది నిజమైన ఆశీర్వాదం కూడా.